కొంత నాటకాలు నాటకీయ పక్కీలో వాళ్ళ వ్యవహార శైలిని దుర్గేష్ గారు మంత్రి కాబట్టి వారికి కౌన్సిల్లో రోస్టర్ డ్యూటీ ఉంటుంది. నిన్న కూడా వారికి రోస్టర్ డ్యూటీ వేశారు. మేము కౌన్సిల్ సభ్యులం కాబట్టి రెగ్యులర్గా ఉంటాం. గత ఈ సోమవారం నుంచి నిన్న శుక్రవారం కౌన్సిల్ని నడపనివ్వకూడదు. అసలు ఏ ఉద్దేశంతో వాళ్ళ కౌన్సిల్ నడపనివ్వడం లేదు అంటే, సరే వాళ్ళు హెరిటేజ్ని తీసుకొచ్చారు, ఏదో మహారాష్ట్ర కంపెనీని తీసుకొచ్చారు. ఈ సందర్భంలో హెరిటేజ్ గురించి మాట్లాడొద్దని సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళకి నాటకీయమని ప్రారంభించాను కదా, వెంటనే వెంకన్నబాబు గుర్తొచ్చాడు. వెంకన్నబాబు మీద ఏమాత్రం ప్రేమ లేదు, వాళ్ళ హిందూ మతం మీద ఏమాత్రం ప్రేమ లేదు. దొడ్లో గోవుని కట్టడం, అసలు నువ్వు హిందువుడు అయితే దొడ్లో గోవుల్ని కట్టాలి. అసలు లేకుండా సిసలు అని వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు, హిందుత్వం మీద అభిమానం లేని వాళ్ళు, వాళ్ళ నాయకుడికి అది లేదు. ఆ దృష్ట్యా బాబు ఎవరు మాట్లాడకండి, అది లేని సందర్భంలో వాళ్ళ వెంకన్నబాబుని ధరించిన వెంకన్నబాబు ప్రతిమని పట్టుకుని ఊరేగుతూ వచ్చారు. సరే ఊరేగుతూ వస్తే కాళ్ళు కాలుతాయి కాబట్టి చెప్పులు వీళ్ళకి దేవుడు కాదు కదా, బయట ఊరేగుతూ వచ్చారు. అప్పుడు షూలు వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు, లోపలికి వచ్చారు, సభలో ప్రవేశించారు. అసలు వెంకన్నబాబు చిత్రపటాన్ని ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో ఇలా భగవంతుడిని ఎవరు కూడా లోపలికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం గమనించలేదు. తీసుకొచ్చిన సందర్భంలో కూడా ఆ ఎమ్మెల్సీలు అందరినీ నేను ఒక్కొక్కసారి వీళ్ళు ఎవర్రా అనిపిస్తూ ఉంటుంది. చాలా కాలం నుంచి 78లోంచి పాలిటిక్స్లో పనిచేస్తున్నాను. ఆ పర్సనాలిటీస్ అవి చూపించినప్పుడు వాళ్ళ వెంకటేశ్వర స్వామిని ఎందుకు అంటున్నానంటే, నేను వాళ్ళని ఎవరిని విమర్శించడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. వెంకన్నబాబు ప్రతిమని పట్టుకునేటప్పుడు దాన్ని పేపర్ అనడానికి నాకు మనసు రావడం లేదు. దాన్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారు, వచ్చి చైర్మన్ దగ్గర ఆ వెంకన్నబాబును కూడా ఊపేస్తున్నారు. వాళ్ళకి ఆ ఊపులో వాళ్ళను చూస్తుంటే అన్నాను నేను, అది ప్రతిమ వెంకన్నబాబా, నువ్వు ఏ శాంటిటీతో, నీకు పవిత్రత ఉందా? దాన్ని ఏ విధంగా పట్టుకుని, ఆ పవిత్రత అనేది మీలో లేదు. దాని మూలంగా వెంకన్నబాబుని చెప్పులతో వచ్చేయడం, హౌస్లోకి చెప్పులతో వచ్చేయడం, అలానే వాళ్ళు ఆ ప్రతిమని ఇలా విసిరేశారు, అంతే విసిరేశారు. ఇది నిజంగా ఎంత మనకు బాధాకరమైనటువంటి విషయం. చాలా సీరియస్గా కౌన్సిల్లో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ సభ్యులు చాలా సీరియస్గా మేము రియాక్ట్ అయ్యాం. స్పీకర్ గారిని కలిసాం, స్పీకర్ గారితో మాట్లాడాం. ఆయన ఏదో కొన్ని విషయాలు ప్రస్తావించారు, చైర్మన్ గారు, కానీ మేము దాని మీద పెద్దగా మా మనసు అంగీకరించలేదు. ప్రెస్ మీట్స్ పెట్టాం బయటకు వచ్చి. ఈవేళ రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రెస్ మీట్స్ పెట్టాలి. అలా దేవుడు అంటే వాళ్ళకి, మన హిందుత్వం అంటే వాళ్ళకి విశ్వాసం లేదనేటువంటి విషయాన్ని ఈవేళ మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు తెలియజేయాలి. ఇంచేతంటే వారు మాట్లాడే ధోరణి కానీ మనం గమనించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పరకామణి విషయంలో $11 కదా,
$11 $11 ₹11 కదా. అది ఏమన్నా పెద్ద తప్ప? అది దేవుడు మనీ, దేవుడికి భక్తితో ఇచ్చినటువంటి డాలర్స్ని ₹11 కదా, 11 అనాలే కదా, 11 అర్ధనాలే కదా. కానీ డాలర్లో మనం ఇచ్చినటువంటి కానుకలో ఎంత పవిత్రత ఉన్నది అనేది వారికి అర్థం కాదు. డాలర్లు 11 అనేది కాదు, ఆ చిన్న మనస్తత్వం. అంటే అతనికి హిందుత్వం అంటే నిజంగా ఒక భావన ఉంటే, ఒక పవిత్రత ఉంటే $11 కదా, అది చిన్న దొంగతనమే కదా. వెంకన్న బాబు దగ్గర ఎంత పెద్ద దొంగతనం చేయాలని జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం? $1,00,000 దొబ్బేయాలా? అంటే $1,00,000 $2,00,000 లాగేస్తే దాన్ని సెటిల్ చేశారు మీరు. బయట సెటిల్మెంట్ ఎంతకు జరిగింది మీ అంతరాత్మక తెలుసు. కానీ బయటికి $11 అనే ఆ చిన్న మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళకి హిందుత్వం మీద ఏమాత్రం కూడా మనం క్షమించరానటువంటి నేరం ఈ విధమైనటువంటి భాష. అలానే నెయ్యి విషయానికి వద్దాం, లడ్డు విషయానికి వద్దాం. అది ₹320కో ₹315కో కొన్నారు. నేను అది కూడా మనం ఆలోచిస్తే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్దలు, సుబ్బారెడ్డి గారు హిందువుడు, వాళ్ళ భార్య కూడా రోజు వారు కూడా హిందుత్వాన్ని నమ్మి గోశాలను మెయింటైన్ చేస్తున్నటువంటి పెద్దలు. మరి వాళ్ళ ₹320 నెయ్యే హోమాల్లో వాడతారా? అసలు ₹320కి నెయ్యి వస్తుందా? అంటే వాళ్ళకి వెంకన్న బాబు అంటే 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రసాదానికి చరిత్ర కలిగినటువంటి ఒక లడ్డూని ₹320 నెయ్యితో నువ్వు తయారు చేయించావంటే నీకు పరిపాలించడానికి అర్హత లేదని ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. అదొక చిన్న విషయంగా ఒక సింగిల్ మ్యాన్ జడ్జిని వేశారు, 3 మ్యాన్ కమిటీని వేశారు. సిట్లో డాల్డా లేదు, సిట్లో ఏదో ఇంకొకటి ఉంది. అలా ₹320 నెయ్యి జగన్మోహన్ రెడ్డి వాడతాడా అని అడుగుతున్నాను. బొత్స సత్యనారాయణ వాడతాడా అని అంటున్నాను. నీ ఇంట్లో ఆ నెయ్యి వేసుకుంటావా అని అడుగుతున్నా. నెయ్యి మన అందరూ కూడా 660 కొంటే ఈవేళ నెయ్యిని ఏమంటున్నారు? ఆ ఎక్కువ కొనేసో 660కి అంటున్నారు. మన దృష్టిలో నెయ్యి కేజీ ఎంత? మా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మేము వాడి నెయ్యి 1000, 1200, ఆవు నెయ్యి వాడితే 2000, 3000. వెంకన్న బాబుకి మాత్రం 660, 320 నెయ్యి వాడాలని అది ఆర్గ్యుమెంట్ జరుగుతుందంటే నువ్వు హిందుత్వానికి అనుబంధమైనటువంటి వ్యక్తివి కాదు, నీ ఫిలాసఫీ అది కాదు, నీ పార్టీ నాయకుల యొక్క ఆలోచన విధం అది కాదనేటువంటి విషయాన్ని ఈవేళ ప్రజల్లోకి మేము తీసుకువెడతాం. ఎందుకు చెప్పులు ధరించలేదు? ఎందుకు వారి ప్రతిమను పట్టుకున్నారు? ఏ దృష్ట్యా ఆ ప్రతిమని ఏ కళ్ళతో ఏ భావనతో వాళ్ళు చూస్తున్నారు? మనం వెంకన్న బాబు దగ్గరికి ప్రతి నెల ఒకళ్ళు వెళ్తారు, ఒక నెలకు వెళ్ళిపోతూ ఉంటారు మన వాళ్ళు చాలామంది. ఆయన్ని ఎంతో భక్తితో చూసేటువంటి సంస్కారవంతమైనటువంటి జాతి ఆయన, మనకి కలియుగ దైవం. అలాంటి వ్యక్తికి, అలాంటి వెంకన్న బాబుకి ఈవేళ అపకారం జరిగింది, వాళ్ళ దృష్టిలో జరుగుతుంది. ఆ శాలువాలు వేస్తారు, మీరందరూ కూడా లోపలికి వెళ్ళి ఆశీర్వచనం చెప్తే అందులో కూడా డబ్బులు తినేశారు. అంటే ఎందులో అయినా వెంకన్న బాబు దగ్గర కమిషన్ కొట్టేశారు. ఆ అప్పన్న ఎవరో ఉంటాడు, ఆయన రోజుకి ఏది మాకు 300 ఆ పిఏ ఆయన రోజుకిందని అమ్మేసేవాడట. ఈ విధంగా వెంకన్న బాబును ఒక వ్యాపారంగా చూశారు. ఇవి ప్రజలకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది 1 వీక్ పాటు ఈ కార్యక్రమాలను కొనసాగిస్తారు. ఈవేళ కొన్ని జిల్లాల్లో, రేపు కొన్ని జిల్లాల్లో ఈ ప్రెస్ మీట్లు పెడతాం. తర్వాత మండే మరలా సభలో ఆమె ఏమి నాటకం వేస్తారో చూడాలి. నిన్న వెంకన్న బాబుతో నాటకం అని అనుకున్నారు, బ్రేక్ చేసాం దాన్ని. వెంటనే 5 నిమిషాల్లో క్లోజ్ అయ్యి షేక్ అయిపోయారు. ఇప్పుడు మరలా రేపు మండే ఏం చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళ ప్రయత్నం ఎలా ఉంటుంది? అసలు ఈవేళ
నేతిలో ఇబ్బంది జరిగింది, లడ్డూలో ఇబ్బంది జరిగింది. హెరిటేజ్ ఎందుకు ఫీల్డ్లోకి వచ్చిందండి? హెరిటేజ్ని ఎందుకు తీసుకొస్తారు? హెరిటేజ్ సుప్రీంకోర్టు బ్రేక్ చేసింది. వెంకన్న బాబు వచ్చాడు. రేపు మండే ఎవరు వస్తారో చూద్దాం. ఆ దృష్టితోటే మేము దీన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి,